హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజు యమ్మీ యమ్మీ హోటల్ స్టైల్ టొమాటో బాత్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఎలా చేశానో చూసేయండి. ముందుగా బాండీలో ఆయిల్ తీసుకొని తాలింపు వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసానండి. ఇంతకీ ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమండి? చాలామందికి బొంబాయి రవ్వ ఉప్మా అంటే అంత నచ్చదు. కానీ ఈ స్టైల్లో ఇలా టొమాటో బాత్ లాగా చేసుకోండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా శుభ్రంగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్, గ్రీన్ చిల్లీలో ఉప్పు, పసుపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని కొంతమంది గోధుమ రవ్వతో కూడా చేస్తారండి. అది కూడా బాగుంటుంది. ఇందులోనే నేను ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని తురుముకొని వేసుకున్నాను. ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, కానీ చాలామందికి ముక్కలు చేసి అలా తగులుతూ ఉంటే అంత నచ్చదు. అలాంటి వాళ్ళు ఇలా తురిమేసుకొని వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ ముక్కలు ముక్కలుగా తగలదు. ఉప్మాలో నీట్గా కలిసిపోతుంది, ఏ అడ్డు ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది ఇలా కొంచెం ఫ్రై చేసేసుకుందామండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాక ఆనియన్, టొమాటో వేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని టొమాటో వేసుకొని మగ్గించుకోవాలండి. టొమాటోస్ చాలా సాఫ్ట్గా అయిపోవాలి. ఇంతకీ బిగ్ బాస్ ఎంతమంది చూస్తున్నారండి? నేనైతే ప్రతి ఎపిసోడ్ మిస్ కాకుండా చూస్తానండి. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడిప్పుడే ఇంట్రెస్టింగ్గా అవుతుంది. బేబక్క ఎలిమినేట్ అయిపోయిందండి. ఎంతమందికి ఫెయిర్ అనిపిస్తుంది బేబక్క ఎలిమినేట్ అయిపోవటం? నాకైతే అంతగా ఫెయిర్ అనిపించట్లేదండి. ఇప్పుడిప్పుడే ఓపెన్ అవ్వి ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్గా ఆడదాం అనుకుంది, అప్పుడే ఎలిమినేట్ అయిపోయింది. టొమాటోస్ మగ్గిపోయాక వాటర్ వేసుకొని మరిగించుకోవాలండి. బాగా పొంగులాగా రావాలి వాటరు. ఇంకా మణికంఠ కొంచెం ఇంకా బాగా ఆడాలండి, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఇంటికి సెట్ అయ్యే మెంటాలిటీ కాదండి మణికంఠ. అది ఇంకా స్ట్రాంగ్గా అవి ఇంకా బాగా ఆడాలి. ఇలా వాటర్ మరిగాక అందులో కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం కారం, గరం మసాలా వేసుకోవాలండి. ఇలా మరిగే వాటర్లో బొంబాయి రవ్వ స్లోగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా కలుపుకోకపోతే ఉండలు ఉండలుగా అయిపోయి బాగోదండి. స్లోగా వేసుకుంటా బాగా కలుపుకుంటా తిప్పుకుంటా కుక్ చేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోయిందండి. ఇంకా ఆపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా స్టైల్లో టొమాటో బాత్ ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.